గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్, ఈ రోజు వచ్చేసి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఈ రోజు నుంచి. సో ఈ రోజు నైట్కి అయితే నేను గర్బా అదంతా ఇక్కడ బాగా ఆడతారు, అది చూపిస్తానమాట. ఇక మార్నింగ్ వచ్చేసరికి ఇక టిఫిన్కి వచ్చి పెసరట్టు అయితే వేసాను. అలాగే లంచ్కి వచ్చేసి టమాటా రసం అలాగే క్యారెట్ ఫ్రై అయితే చేసాను అనమాట. ఇక మా వారికి లంచ్ కూడా కట్టేశాను. ఇక మధ్యాహ్నం ఏంటంటే ఇంకంత పెద్ద ఏం లేదు, ఇంకిద్దరం తినేసి పడుకుండిపోయామండి. ఇక పడుకుండిపోయి ఇంకా సాయంత్రం పూట శశాంత్ని కిందకైతే తీసుకెళ్ళాను. వాడు 7:30 వరకు అయితే కింద ఆడుకున్నాడు ఇంకా పాపతో. తర్వాత ఇక బయట పనుండి అయితే నేను 7:45కి అలా బయటకు వచ్చాను. అప్పుడు ఇంకా అక్కడ ఎలా అంటే అక్కడ వాతావరణం ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దామని అక్కడ గర్భ అది చేసే ఆ ప్లేస్కి నేను చూపించాను కదా, అక్కడికైతే వెళ్ళాను. అప్పుడే అమ్మవారికి పూజ అయితే చేస్తున్నారనమాట. అక్కడ మళ్ళీ వేరే దగ్గరికి అయితే వస్తానన్నమాట, అక్కడ కూడా చూపిస్తాను. प्रोजेक्ट की दवा ओके सिलेक्ट कर ताम गंधर्वा कन्यताम निंद्रंताम सहस्रताम ఇంకొక ప్లేస్ వచ్చి ఇదండి. ఇక్కడైతే ఇక బయట తినడానికి కూడా అరేంజ్ చేస్తారనమాట. ఎప్పుడు ప్రతిసారి ఇలానే చేస్తారు. వాళ్ళైతే ఇంక అన్నీ సర్దుకుంటూ ఉన్నారు బయట, ఎందుకంటే మిడ్ నైట్ వరకు ఇక్కడ ఆడుతూ ఉంటారనమాట. ఇంక మధ్యలో ఆకలైనా ఏమన్నా అంటే డాన్స్ వేసి కొంచెం అలసిపోతూ ఉంటారు కదా, అవన్నీ తాగటానికి అవన్నీ అక్కడ బయట పెట్టారనమాట. ఇంకా లోపలికి వచ్చి చూస్తే అమ్మవారి దగ్గర కూడా పూజకి అవన్నీ సర్దుతున్నారు, ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ నేను అన్నీ చూసి ఇక ఇంటికైతే వెళ్ళాను. ఇంకా నైట్ రావచ్చులే అని చెప్పేసి గర్భా 10:30 అలా అవుతుందండి ఆడేసరికి. ఇంక ఇంటికి వచ్చేసరికి వీళ్ళిద్దరు అయితే ఆడుతూ ఉన్నారు. కాలు నొప్పి వచ్చింది, అరే గాడిద చాలుమ్మా, ఇంకా లే లేమ్మా, లే చాలు ఇంకా లే, ఆమె తిను కానీ కాలు నిండు కానీ కొంచెం కాలు పట్టేస్తున్నారా. అయ్యో ఇక శశాంత్ గారికి అయితే అన్నం పెట్టేశానండి. ఇంకా మా కోసం సలాడ్ అయితే కలుపుకుంటున్నాను డైలీ ఇలానే. ఇక వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి అలాగే దానిలో కర్డ్, కార్న్ అలాగే చక్కలు అయితే చేసుకున్నాం కదా, అవి కూడా మొత్తం కలిపి ఉప్పు కారం చల్లేసి మొత్తం కలుపుకున్నాను. దీనిలో అన్నీ మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు, సీడ్స్ వేసుకోవచ్చు, అలాగే మొలకలు వేసుకోవచ్చు, ఇంకా చక్రాలు చక్కలు అలాంటివి ఏవైనా వేసి కలుపుకోవచ్చు అండి. ఇంకా అదైతే తినేసి సుశాంత్ నేను నిద్ర పూజ చేసి ఇక నేనైతే 10:30కి అలా బయటకు వచ్చానండి. ఇక అక్కడ 10:30 తర్వాతే మొత్తం గర్భ అది స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను వెళ్ళేసరికి అప్పుడే హారతిస్తున్నారనమాట. असल माँ दे रहे बेटा.
అక్కడ ఇంకా ఎవరు రాలేదని చెప్పి ఇంక వేరే దగ్గరికి అయితే వచ్చాను. ఇంక ఇక్కడైతే అందరు రెడీ అయిపోయి మంచిగా డ్యాన్స్ వేయడానికి అయితే రెడీగా ఉన్నారనమాట. ఇంక ఇక్కడ కూడా ఇంకా లోపల ఏమీ స్టార్ట్ అవ్వలేదు. అప్పటికే 10:30 దాటిపోయింది. ఇప్పుడే ఇంకా అక్కడ కూడా హారతి ఇస్తున్నారు. ఇక్కడికైతే ఎమ్మెల్యే ఎవరు వచ్చారండి, ఆయన చేత అయితే చేశారు. ఫస్ట్ దగ్గర అయితే పోలీస్ అతనైతే వచ్చి చేశారనమాట అక్కడ పూజదంతా. ఇంకా అక్కడ ఎమ్మెల్యే మధ్యలో ఉన్నారనమాట. ఇక అక్కడ పూజ అయితే అదంతా అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తారు. ఇక పూజ అది కంప్లీట్ అయిపోయి ఇంకా ఆయన అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంక ఇక్కడ కమిటీ వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ వాళ్ళైతే గర్భా స్టార్ట్ చేశారనమాట. ఇంక మెల్లిమెల్లిగా అందరూ వస్తూ ఉంటారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది వీడియో. అందరూ కలర్ డ్రెస్సులు వేసుకొని డిఫరెంట్గా అక్కడ గర్భా ఆడుతూ ఉంటారనమాట. చాలా కలగా ఉంటుంది, అలాగే మంచిగా చూడటానికి బాగుంటుంది. ఇంకా నేనైతే ఒక 1.5 hour అలా చూసి వచ్చాను. సో మీరు కూడా చూడండి, స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. గైస్ ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో గైస్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ కూడా చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇక్కడైతే ఆపరేషన్ సింధూర్ అనే థీమ్తో అయితే వచ్చారనమాట. చాలా బాగా చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ పెట్టుకొని ఒక్కొక్క గ్రూప్ అయితే వచ్చారనమాట. సో అది కూడా చాలా మంచిగా అనిపించింది.
ఇక్కడ వచ్చేసి ఇంకో గ్రూప్ వాళ్ళు అమ్మవారిని పల్లకిలో తీసుకొస్తూ అలా కొంచెం డాన్స్ వేస్తూ వచ్చారండి. ఈ థీమ్ కూడా చాలా బాగుంది. ఇప్పటికే 12 అయిపోయింది. ఇంక నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను గాయస్. రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్ గాయస్.